పేదలు వారి ఆవేదన చెప్పుకోవటానికి మార్గమంటూ ఏమీ లేకుండా పోయింది. అందుకే మా నాయకుడు ఈనాడు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరణి అరేబియా మహాసముద్రంలో వేస్తామని హామీ ఇచ్చాం. మా హామీని తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. దానికి అనుగుణంగా గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈనాడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరణినే కాదు, లోపభూయిష్టమైన ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ఆర్ఓఆర్ చట్టం 2020ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సీఎం రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ధరణి కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి భూ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అనేక సార్లు వివిధ రాష్ట్రాలలో పర్యటించి అక్కడ రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా ఒక్కసారి నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ చెప్పండి. ఓన్లీ సబ్మిషన్. మన రూల్స్ బుక్ ప్రకారంగా ఇంత ఇంపార్టెంట్ బిల్లు మీరు రూల్ సస్పెండ్ చేసి బిల్లు ప్రవేశపెట్టిండ్రు. ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఏం మాట్లాడాలి సార్? ఒకటి, మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్, బీఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలే. బీఏసీ మినిట్స్ రావు, అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు. మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు బిల్లే మా చేతికి రాకుండా బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటుంది? మన రూల్ పొజిషన్ అసెంబ్లీ ఏం చెప్తుందంటే ఏ బిల్ అయినా సరే ముందు రోజు ప్రవేశపెట్టి సభ్యులు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే వచ్చి మాట్లాడాలి. మనకు అసెంబ్లీ ఇంకా 2-3 రోజులని నడుపుతారు కదా మీరు. ఓకే, మంత్రి గారిని మాట్లాడమనండి, వీ విల్ కమ్ ప్రిపేర్డ్. ఈ బిల్లు మీద మంచి సూచనలు ఇస్తాం, డిస్కస్ చేద్దాం, మంచి అయింది చెడైంది మేము మాట్లాడదాం. దయచేసి టైం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాం. డెఫినెట్లీ అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు హరీష్ రావు గారు బీఎస్సీకి సంబంధించిన సమాచారం ప్రతి గౌరవ సభ్యులకు మరి లెజిస్లేచర్ సెక్రటరియట్ సంబంధించి పెట్టడం జరిగింది అధ్యక్ష. రెండవది ఎజెండాలో బిల్స్కు సంబంధించిన అంశం పెట్టడం జరిగింది. సరే, వారు అడుగుతూ ఉన్నారు సమయం కావాలని. ఆబ్జెక్టివ్ చెప్పిన తర్వాత సమయం అదే కాదు, డెఫినెట్లీ ఆబ్జెక్టివ్ వారు బ్రాడ్గా ఆబ్జెక్టివ్ భూభారతికి సంబంధించి చెప్పా తర్వాత మరొక విరామం ఇవ్వండి అధ్యక్ష. విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కన్వీన్ చేయండి అధ్యక్ష. తిరిగి చేసి మరి పూర్తి స్థాయిలో బిల్లు పరంగా చర్చ చేసే కార్యక్రమం చేయండి అధ్యక్ష. మాకేం అభ్యంతరం లేదు. సో ఒక్క నిమిషం, గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఏదైతే వారు రేజ్ చేశారో, నేను కాంట్రవర్సీ మాట్లాడలేదు, కానీ హరీష్ రావు గారు కూడా వారి సూచనలు లిఖితపూర్వకంగా మాకు ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఈ బిల్లులో పొందుపరచబడిన ఏదైతే హరీష్ రావు గారు ఆనాడు 2020 యాక్ట్ని తయారు చేసే నాడు వారు అక్కడ ప్రధానమైన స్థానంలో ఉన్నారు. ఆ ధరణికి కూడా నాకు తెలిసి వారు చైర్మన్ అనుకుంటాను, చైర్మన్ ఒక కమిటీలో ఏదో పెట్టారు. 2022లో కేసీఆర్ గారికి నియోజకవర్గంలో ముల్కల్పల్లి మండలంలో ఒక గ్రామాన్ని మోడల్గా మీరు చేస్తే ఈ ధరణి మీద వచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి తెలుసు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ చట్టంతో
ఆనాటి ధరణితో బాధితులే. ఆనాటి దొరల గడిల్లో కూర్చొని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజల కోరుకునే విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్ట్ బిల్లుని ఇదే అసెంబ్లీలో ఇదే సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ కూడా ఈ అసెంబ్లీ సాక్షిగా తమర సాక్షిగా డిబేట్ కూడా చేయటం జరిగింది అధ్యక్ష. ప్రజల నుంచి రావాల్సిన ఉద్దేశాలతో అదే రోజులో CCLI వెబ్సైట్లో కూడా ముసాయిదా బిల్లుని డ్రాఫ్ట్ బిల్లుని వెబ్సైట్లో పెట్టి సుమారు 40 రోజులు ఆ వెబ్సైట్కి అనేక మంది కవులు, మేధావులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉద్యమకారులు, అదే రకంగా ఇందాక నేను చెప్పినట్లు హరీష్ రావు గారు కూడా, గౌరవ హరీష్ రావు గారు కూడా 7 పేజీల లెటర్ రాయటం జరిగింది. అదే రకంగా మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారు కూడా 5 పేజీల లెటర్ డ్రాఫ్ట్ చేయటం జరిగింది. ఈ రకంగా వందలాది రిప్రజెంటేషన్లు, సూచనలు ఈ డ్రాఫ్ట్ దాని మీద ఇవ్వటం జరిగింది. వాటిలో ప్రజలకి మంచి జరిగేవి, ప్రజలకి ఉపయోగకరమైనవి, ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్న వాటన్నిటినీ ఈ డ్రాఫ్ట్లో పొందుపరచగలగటం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఈ డ్రాఫ్ట్ని ఒక వెబ్సైట్లో పెట్టడమే కాదు, లిఖితపూర్వకంగా రిక్వెస్ట్లు వాళ్ళ అభ్యర్థనలు తీసుకోవటమే కాదు, 33 జిల్లాలలో కలెక్టరేట్లలో దీని మీద విస్తృతంగా ఒకరోజు డిబేట్ చేసి ఆ సూచనలన్నిటినీ కూడా తెప్పించుకొని ఈ కొత్త 6R చట్టం ఏదైతే భూభారత్ ఉందో దీన్ని ఈనాడు తమర ద్వారా ఈ సభకి పరిచయం చేయటం జరిగింది అధ్యక్ష. అదే రకంగా